హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ రావణ్ 20వ భాగాన్ని వినిద్దాం. అత్త, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? నన్ను వదిలేసి వెళ్ళింది. ఎవరు అడిగినా చెప్పట్లేదు. ఆ లేత మనసుకి ఏం అర్థం కావట్లేదు. బాధగా ద్రోణ ముందు అత్త అని పిలిచావు కదా, నీకు అమ్మలాగా అన్నీ చేసి పెడతాన్రా. నాకు కొడుకు పుట్టాడు, నువ్వు చూద్దు గానిరా అని ద్రోణాన్ని చేపట్టి తన గదిలోకి తీసుకెళ్తుంది. అలా ద్రోణ వాళ్ళ అత్తకి దగ్గరవుతాడు. ఎన్ని రాత్రులు ఎదురు చూసినా వాళ్ళ అమ్మ మాత్రం రాదు. అలా పెరుగుతాడు. ఊర్లోని స్కూల్కి వెళ్ళడం, అక్కడ వల్లితో పరిచయం, ఇద్దరూ ఒక జతగా పెరుగుతారు. తాత చెప్పిందంతా విని గట్టిగా ఊపిరి పిలిచి కళ్ళు మూసుకుంటాడు. అక్కడే కింద పడిన సింహాచలం ఆ మాటలు విని భయంతో వణికిపోతాడు. శుక్లాకి అప్పుడు అర్థమవుతుంది తన బావ ఫ్రెండ్ ఏమయ్యాడని. ద్రోణ కళ్ళు తెరిచి చూస్తాడు. నిప్పులు కక్కుతున్నట్టుగా ఉంటాయి. అక్కడే పడిన సింహాచలం దగ్గరికెళ్ళి తన కాలితో చేతులు నలిపేస్తూ, ఎరా, ఇంట్లో ఉండమంటే ఇంటిని కూల్ చేస్తావా? నా తల్లికి అంత అవమానంగా చూసావా? నా తల్లి వాడిని ఎలా చంపిందో విన్నావుగా. ఇక నేను ఎందుకు కోరుకుంటాను? నీ స్నేహితుడు అని గొప్పగా తీసుకొచ్చావు కదా, నాకు అమ్మను లేకుండా చేశావు. నేను ఏం చేయాలి ఇప్పుడు? సింహాచలం భయపడుతూ, ద్రోణ, నన్నేమీ చేయకు. వాడు చనిపోయాడా? ఇప్పటి వరకు తెలీదు. మామయ్య చెప్పే వరకు. నిజంగా వాడు అప్పటి నుంచి నాకు కనపడలేదు. మీ అమ్మ వాడితోటే వెళ్ళిందనుకున్నాను. ఇంకొక మాట వస్తే అని కాలితో ముఖం మీద తంతాడు. అందమైన కాపురంలో నిప్పులు పోసావు కదరా. అతను చేతులెత్తి దండం పెట్టి, నీ జోలికి రాను ద్రోణ, నన్ను వదిలే, మేమింట్లో నుంచి వెళ్ళిపోతాం అన్నాడు. నిన్నింకా ఉండనిస్తానని అనుకున్నావా? నాకు చెందే ప్రాపర్టీ కోసం ఈ ప్లాన్ అంతా అల్లావు. నీకు వస్తుందనుకుంటున్నావా? కానీ మా అమ్మకు చేసిన ద్రోహం నేను తీర్చుకోవద్దా? ద్రోణ తనని పైకి లేపి కుర్చీలో కూర్చోబెట్టి తన బట్టలు సరిచేస్తూ, ఇప్పుడు చెప్పు మామ, ఏం చేసింది మా అమ్మ నీకు? నీకు ఆస్తి కావాలంటే తాతతో ఫైట్ చేయాలి, అంతేకాని నీ ఫ్రెండ్ని ఇంట్లోకి తీసుకొచ్చి మా ఇల్లులు కూల్చేశావు. నీకు ఆస్తి కావాలంటే నీకు భార్య ఉంది కదా, నీ భార్యని పంపించలేకపోయావా వాడి పక్కలోకి అన్నాడు. ద్రోణ అని గట్టిగా అరుస్తాడు సింహాచలం. ఏంటి నోరు లేస్తుంది? అంటే నీ భార్య మాత్రం పవిత్రంగా ఉండాలి, కానీ మా ఇంట్లోనే ఉంటూ మా అమ్మని వాడికి చూపించి వాడి పిచ్చి వేషాలు వేస్తుంటే వెకిలిగా వేషాలు వేశావు. ఈ ఇంట్లోకి ఒక పరాయి మగాడు అడుగు పెట్టాలంటే వణుకు పుట్టాలి. అలాంటిది నువ్వు నీ స్నేహితులతో కలిసి ఈ ఇంట్లో ఉంటూ ఆ ఇంటి కోడల్ని బయటికి వెళ్ళేలా చేస్తావు. అందుకే మా అమ్మ చాలా మంచి పని చేసింది. వాడిని అక్కడే చంపేసింది. నిన్ను కూడా వెంటనే చంపేయాల్సింది, కానీ తను వెళ్ళిపోయింది ఈ ఇంటికి మచ్చ రావద్దని. అప్పుడే అక్కడికి కామాక్షి వచ్చి, ద్రోణ, ఏదైనా ఉంటే మా నాన్నతో తలపడు, అంతేకాని మా అమ్మని మధ్యలోకి తీసుకురావద్దు అంటుంది. అవునా, మీ అమ్మనంటేనే అంత కోపం వస్తుంది? మా ఇంట్లో పడి తింటున్నారు, మరి మా అమ్మని అలా చేశారేంటి? కొడుకుగా నేనేం చేయాలి అని ముఖం మీద కుదుతాడు కామాక్షిని. ఆ దెబ్బకి గిర్రన తిరిగి కింద పడుతుంది. ద్రోణ, ఏదైనా ఉంటే నా మీద తెచ్చుకో, నా కూతురు నా భార్య జోలికి రావద్దు అంటాడు. నీకో న్యాయం, మాకొక న్యాయమా? తాత ఆస్తి కోసం మా అమ్మని ఎరవేసావు కదా, ఎందుకంటే ఈ ఇంట్లో పెత్తనం అంతా మా అమ్మది అని ముందు ముందు నీకు ఏది దక్కదని ఆలోచించే మంచి ప్లాన్ చేశావు. మరి నీ కూతుర్ని ఎరవేసి డబ్బు సంపాదించుకో. ప్లీజ్ ద్రోణ, అలా మాట్లాడుకు, నేను వెళ్ళలేను. నీలాంటి రాక్షసులకి అంత సెంటిమెంట్లు పనికిరావు. కిచెన్లోకి వెళ్ళి ద్రోణ బయటకొచ్చి సింహాచలం ఎదురుగా కూర్చుని చేతిలో ఉన్న చాక్ తీసి అతని చేతిని పట్టుకుని సింహాచలం కళ్ళలోకి చూస్తాడు. సింహాచలం కళ్ళల్లో భయం అంటే ఏంటో కనిపిస్తుంది. భయంతో వణికిపోతుంటాడు. అందరిలో భయం పుడుతుంది. మీనాక్షి అప్పటి వరకు ఉన్న ఒక్కసారిగా భయం పుట్టి ద్రోణ దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రతాప్ వర్మ వద్దు అని ఆపేస్తాడు. నువ్వు చేసిన దానికి మూల్యం చెల్లించాలి మామా. నా నుంచి దూరంగా పోతావనుకున్నావా? అమ్మ వెళ్ళినప్పుడు నాకు తెలియని వయసు. నేను అమ్మ కోసం ఎంత తల్లడిల్లానో నాకు తెలుసు. ఒక్క విషయంలో నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను. మీనాక్షి అత్త కోసం నన్ను చాలా ప్రేమగా చూసుకుంది, కానీ నువ్వు బ్రతికి ఉన్న చచ్చిన వాడితో సమానమని ఆ కత్తితో చేయి మీద ఘాట్లు పెడుతూ ఉంటాడు. రక్తంతో తడిసిపోతూ ఉంటాయి. అతని అరుపు మహలంతా దద్దరిల్లుతుంది. అందరిలో భయం పుచ్చుకుంటుంది. పనివాళ్ళు కూడా భయంతో వణికిపోతుంటారు. ద్రోణ క్రూరంగా మారిపోతాడు. అనుభవించాలి మామా. ఒక్కసారిగా చనిపోతే కాదు, బ్రతికుంటే ఆ బాధ ఏంటో నీకు తెలియాలి. నీ స్నేహితుడు అప్పుడే చచ్చాడు, కానీ ఇప్పుడు ఉంటే ఇంతకంటే ఎక్కువ అనుభవించేవాడు. నూనెలో వేపేవాడిని వాణ్ణి. ఒక ఆడపిల్ల జోలికి వెళ్ళారు మీరు. మా నాన్నకి ఒక భార్యని లేకుండా చేశారు, నాకు ఒక తల్లిని లేకుండా చేశారు. మీరు తర్వాత లైఫ్ హ్యాపీగా ఉందామనుకున్నారా అని చాకుతో తన శరీరం మొత్తం ఘాట్లు పెడుతుంటాడు. రక్తంతో అతని అరుపులకి భరించలేకపోతాడు. ద్రోణ, నన్ను వదిలే, లేకుంటే చంపేసి వెంటనే చంపే, ఇంతలా హింసించకు అన్నాడు. తప్పు చేశారు, ఒకరి జీవితాన్ని నాశనం చేస్తారు, మళ్ళీ ఒకేసారి చంపేయాలా? స్వర్గానికి వెళ్దామనుకుంటున్నావా? ఒక తప్పు చేస్తే ఇలాంటి నరకం ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియాలి. ఒక పెళ్ళైన అమ్మాయి మీద కన్నేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలి.
తప్పు చేస్తే అనుభవించాలని ప్రతి ఒక్కరికి తెలియాలి. పెళ్ళైనా కాకున్నా ఒక ఆడపిల్ల జోలికి వెళ్ళకూడదు. ఆడపిల్ల నీ కూతురులాగా ఉంటే మాత్రం నా చేతిలో చస్తుంది. కానీ మా అమ్మలాగా పెళ్ళైందని ఒక ఇంటి కోడలని, ఒకరికి భార్య, ఒక తల్లి అని వాడికి తెలీదా? ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా భర్త అయినా సరే మాటలతో కానీ చేతులతో కానీ హింసించకూడదు. ఆ విషయం నీకు తెలియదు కాబట్టి నాకు తెలుసు. నీతో మా అత్తయ్య ఎంత నరకాన్ని అనుభవించిందో నాకు ఇప్పుడు తెలుసు. ఇప్పుడు నీ కూతురు నీలాగే చేస్తుంది. తను నన్ను సాధించడానికి ఎంతకైనా దిగజారుతుంది. వల్లి అంటే నాకు ఇష్టమని తెలుసు. వల్లీకే స్పాట్ పెట్టింది. నేను ఎవరిని వదలను. నాకు ఏమీ తెలియదు అనుకుంటుంది. అన్నీ తెలుసు నాకు. అప్పటికే సింహాచలం స్పృహ కోల్పోతాడు. ద్రోణ అతన్ని అలాగే చూస్తూ తనకి తెలియకుండా తన కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. బలంగా ఊపిరి తీసుకుని వదిలేసి అక్కడి నుంచి లేచి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్నని తీసుకుని ఈ గదిలోకి వెళ్తాడు. పని వాళ్ళు ఇంకా ఏమీ చేయలేక సింహాచలాన్ని, కూతుర్ని, ఆ కుటుంబాన్ని తీసుకుని ఈ సిటీకి తీసుకుని వెళ్ళిపోతారు. మీనాక్షి కూడా వాళ్ళతో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రతాప్ వర్మ, ఝాన్సీ మాత్రమే ఉంటారు. ఇద్దరు కూతుర్లు వెళ్ళిపోయారు. కానీ ఇంత రణరంగం జరిగిందని మర్చిపోలేకపోతారు. తన కోడల ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం మర్చిపోలేకపోతారు. ద్రోణాలో ఎంత శాడిజం ఉందా? ఎందుకున్నది ఝాన్సీ? తల్లిని కోల్పోయాడు. తల్లి స్థానంలో ఉండి ఆలోచించు. నువ్వే వాసంతిని అర్థం చేసుకోకుండా నువ్వు కూడా అనుమానించావు. పాపం తను ఎవరితో చెప్పుకుంటుంది? తనకి తన కొడుకుని దూరం చేసుకుని వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. అవునండి, నేను తప్పు చేశాను. వాసంతిని అర్థం చేసుకోలేదు. మా నల్లుడు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. అందుకే తన తల్లి ఎంత నరకం అనుభవించిందో దానికి వాడు 10 రెట్లు అల్లుడికి ఇస్తున్నాడు. కామాక్షికి చెప్పు, వాడి లైఫ్లోకి రావద్దని. వాడు ఇంకా సైకోగా మారి రాక్షసంగా ప్రవర్తిస్తాడని. నా చేతిలో ఏముందండి? ఆ కామాక్షి కూడా వినట్లేదు. బావే కావాలని తిరుగుతుంది. అది ఎంతకైనా తెగిస్తుందండి. అలా ఒక 15 రోజులు గడిచిపోతాయి. సింహాచలం ఒక 6 నెలల వరకు లేవలేకుండా అయ్యాడు. ఇతడు అక్కడే ఒక ఇల్లు తీసుకుని వాళ్ళు అక్కడే ఉంటున్నారు. కామాక్షి ఒకరోజు సడన్గా వాళ్ళ ద్రోణ ఇంటికి వస్తుంది. ద్రోణ అప్పటికే వాళ్ళ అమ్మ గురించి మర్చిపోలేకపోతాడు. కామాక్షి ద్రోణ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలి అంటుంది. నాతో ఏముంది నువ్వు మాట్లాడేది? నువ్వు మళ్ళీ ఇంట్లోకి రావద్దని చెప్పాను కదా. వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. కామాక్షి గట్టిగా నవ్వుతుంది. ఆ నవ్వుకి వాళ్ళ అమ్మమ్మ బయటకొచ్చి, కామాక్షి ఏంటి నువ్వెప్పుడొచ్చావు? అమ్మమ్మ, నేను ఇప్పుడే వచ్చాను. బావతో మాట్లాడాలి. ఇంకే ఉంటాయి మాటలు? జరిగిపోయింది సరిపోదా? వాడికి ఇష్టం లేదన్నప్పుడు వదిలి నువ్వు ఒక మనవరాలుగా ఇంట్లోకి రావాలంటే వచ్చేయి. అంతేకాని ఇక వేరే విధంగా వస్తే మాత్రం ఇంట్లోకి రావద్దు. వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, అయ్యో అమ్మమ్మ, నేనేమి ఇబ్బంది పెట్టను. చూడు, బావ నా చుట్టూ తిరుగుతాడు అని ద్రోణాన్ని చూస్తుంది. ద్రోణ, ఆహా నిజమా? సరే అని పక్కనున్న గదిలోకి తీసుకెళ్తాడు. తన ఫోన్లో నుంచి ఒక వీడియో చూపిస్తుంది. ఆ వీడియో చూసి షాక్ అయిపోతాడు ద్రోణ. చూసావు కదా బావా, ఆ వీడియోలో ఎవరెవరు ఉన్నారో? నాతో ఒప్పుకో, కావాలంటే నీకు నీ కోరిక తీర్చడానికి రెడీగా ఉన్నాను. ద్రోణ కోపంగా కామాక్షిని చూస్తూ, ఇంతగా దిగజారుతావా? కామాక్షి నవ్వుతూ, దిగజారాల్సి వచ్చింది. నువ్వు నేను చెప్పగానే పెళ్లి చేసుకుంటే ఇదంతా ఉండేది కాదు కదా. నాకు పెళ్లి మీదనే ఇంట్రెస్ట్ లేదు. నేనెవరిని నమ్మను. నా నీడను కూడా నమ్మను. ఇంకా నిన్నెలా పెళ్లి చేసుకుంటాను? చేసుకుంటావు బావా, ఆలోచించుకో. రాత్రి వరకు టైం ఇస్తున్నాను అని కామాక్షి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ద్రోణ పిడికిలు బిగించుకుంటాడు. నా చుట్టూ ఏం జరుగుతుంది అసలు? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అక్కడే కూర్చుంటాడు. వాళ్ళ బామ్మ వచ్చి, ద్రోణ ఏం చెప్పి వెళ్ళిందిరా అని అడుగుతుంది. ఏం లేదు బామ్మ, అన్నీ నేను చూసుకుంటాను. మీరు కొన్ని రోజులు సైలెంట్గా ఉండండి. అది ఎప్పుడు వచ్చినా ఏమీ మాట్లాడకండి. నన్నేమీ అడగద్దు. ఝాన్సీకి భయంగా అనిపిస్తుంది. ద్రోణ అక్కడ ఉండకుండా తన పొలం వైపు వెళ్ళి గెస్ట్ హౌస్లో పడుకుంటాడు. పడుకున్న ద్రోణ దగ్గరికి 2 మనుషులు వచ్చి గట్టిగా పట్టుకుని ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ద్రోణ గట్టిగా అరిచి లేవబోతాడు. కానీ అంతలోని మైకం కమ్ముతుంది. తన కళ్ళు మూసుకుంటుంటే ఎదురుగా కామాక్షి నవ్వుతూ కనపడుతుంది. దగ్గరకొచ్చి కాసేపు రిలాక్స్గా ఉండు. ఇంతలో ద్రోణ కళ్ళు మూతలు పడతాయి. ఒక 10 నిమిషాలకే మెలకు వస్తుంది. తన ఒంట్లో శక్తినంతా ఎవరూ తీసేసినట్టుగా ఉంటుంది. అసలు లేవలేకపోతాడు. మెల్లగా లేచి కూర్చుని, కామాక్షి ఇంతటితో ఆట ఆపే. అసలు ఏం ఇంజెక్షన్ చేశావు నాకు? ఏం లేదు బావా, నీలో రొమాంటిక్ ఎంతగా ఉంటుందో తెలుసుకుందామని. నాలో రొమాంటిక్ కావాలంటే ఏ ఇంజెక్షన్ చేయాలా? అయినా నాకివ్వడం వల్ల నీకేంటి లాభం? నువ్వు మామూలుగా రొమాంటిక్గా నాతో ఉండట్లేదు కదా. నేను ఇంజెక్షన్ చేసింది నేనేది చెప్తే నువ్వు అది వింటావని. ద్రోణ అంత సిచ్యువేషన్లో ఉన్నా గట్టిగా నవ్వుతూ, నువ్వు ఏదో మత్తిచ్చాను అంటున్నావు. నేను మత్తులో కూడా నేను నీ మాట వినను. అంత స్ట్రాంగ్ బాడీ నాది. మైండ్ నా కంట్రోల్లోనే ఉంటుంది. చూద్దాం బావా ఎలా ఉంటుందో అని ఆ బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసి తన డ్రెస్ రిమూవ్ చేస్తుంది. ఏం చేస్తున్నావు? నువ్వేదో బట్టలిప్పి నా ముందు నిలబడితే కోరికతో నీ దగ్గరికి వస్తాననుకున్నావా? చూద్దాం అని ద్రోణ పక్కకొచ్చి నిలబడుతుంది.
ద్రోణాలో బాడీ కంట్రోల్ తప్పుతుంది. శరీరం అంతా వేడివేడిగా ఆవిర్లు. ఏదో కావాలనుకుంటుంది తన శరీరం. అయినా తన మైండ్తో శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. కామాక్షి మీదకొచ్చి ద్రోణ గుండెల మీద తల పెడుతుంది. తన అందాలని చూపిస్తూ ద్రోణ ముందు కూర్చుంటే కళ్ళు మూసుకుని తన మైండ్ని మనసుని కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఆ ఇచ్చిన ఇంజెక్షన్ పవర్ని కంట్రోల్ చేసుకుంటూ అలాగే కళ్ళు మూసుకుని కూర్చుంటాడు. కామాక్షి ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోడు. కామాక్షికి కోపం వచ్చి, బావా మర్చిపోయినట్టున్నావు, ఆ వీడియోలో చూస్తుంది, దానికోసమైనా నువ్వు నాతో ఉండాలి. తన బాడీ తన ఆధీనంలో లేకుండా పోతుంది. తను ఏం చెప్పిందో వినపడడం లేదు. ద్రోణాకి నరకంగా ఉంది. అయినా తను ఏమీ చేయకుండా నిద్రలోకి జారుకుంటాడు. కామాక్షి కోపంగా మళ్ళీ డ్రెస్ వేసుకుని గదిలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఎలా తెల్లవారుతుందో తెల్లవారింది. ద్రోణ మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాడు. బాడీ అంతా నొప్పులు, లేవలేకపోతాడు. విపరీతంగా హెడ్ఏక్ వస్తుంది. కొంచెం కొంచెంగా రాత్రి జరిగింది గుర్తుకొస్తుంది. నన్నేదో సొంతం చేసుకోవాలనుకుంటుంది అని మెల్లగా బెడ్ దిగి వాష్రూంలోకి వెళ్తాడు. షవర్ కింద నిలబడి చల్లటి నీళ్లు తన బాడీ మీద పడుతుంటే హాయిగా రిలాక్స్గా ఉంటుంది. తన జ్ఞాపకాల్లో అమ్మ ఉంటుంది. బలంగా వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటాడు. అమ్మ ప్రేమలో మునిగిపోయి తన బాడీలో వస్తున్న మార్పుకి రిలాక్స్గా స్నానం చేసి బయటకు వస్తాడు. టవల్ కట్టుకుని బయటకొచ్చిన ద్రోణాకి బెడ్ పైన కామాక్షి కనపడుతుంది. కోపంగా చూస్తూ, రాత్రి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి రెచ్చిపోతాననుకున్నావు, మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. సరే బాబా, నువ్వంతా నీ బాడీ మైండ్ కంట్రోల్లో పెట్టుకున్నావు కదా, నేనెప్పుడు ఇంజెక్షన్ చేస్తాను, నువ్వు కంట్రోల్లో ఉండు. నన్ను ఏమీ చేయొద్దు, కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం నువ్వు నాతో రిలేషన్లో ఉన్నట్టు అనుకోవాలి, లేకుంటే ఈ వీడియోలో ఉన్నది నిజం చేస్తాను. లాగి పెట్టి కొడతాడు కామాక్షిని. పిచ్చ పిచ్చగా ఉందా? మీ నాన్న ఒక దుర్మార్గుడు అనుకుంటే నువ్వు తయారయ్యావా? అవును, నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది, అందుకే నువ్వు నా మాట వినట్లేదు, ఇలా చేయాల్సి వస్తుంది. సరే, నా కోసం నన్ను ఇలా చేస్తున్నావు, కానీ వల్లిని ఎందుకు ఆ ఊబిలోకి దింపావు? ఆ వసంత గడికి వల్లి అంటే పిచ్చి. మీరిద్దరూ ఎలాగో విడిపోరు, అందుకే వల్లిని వాడికి తగిలించాను. పాపం, వాడిచ్చిన మత్తుకి వాడికి లొంగిపోయింది. బాధగా ద్రోణ వల్లిని గుర్తు చేసుకుంటాడు. బాధపడుకో వల్లి, నీకు నేనున్నాను, నీ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను, కొన్ని రోజులు ఓపిక పట్టని మనసులో చెప్పుకుంటున్నాడు. వల్లిని ఎలాగో నీ నుంచి దూరం చేశాను, ఇంకా మీ అమ్మ మాత్రమే మిగిలింది. వీడియోలో చూసింది మీ అమ్మనే కదా. కామాక్షి గొంతు పట్టుకుని గోడ కానిచ్చి, ఏంటే ఎక్కువ చేస్తున్నావు? వల్లి జోలికి వస్తే కామ్గా ఉన్నాను అనుకుంటున్నావా? నీ అందరంతా తెలుస్తాను. ఇంకా మా అమ్మ జోలికి వెళ్ళావే అనుకో, ఇక్కడే చంపుతాను. ఏంటి బెదిరిస్తున్నావా? నీ అమ్మ ఎంతనో నాకు మా అమ్మ కూడా అంతే. కనీసం అత్త అని గౌరవం లేకుండా అలా వీడియో తీస్తావా? ఆయాసపడుతుంది కామాక్షి. ఊపిరి బిగబెట్టి, నన్ను చంపేస్తే మీ అమ్మ అక్కడ చచ్చిపోతుంది, ఇన్ని రోజులు ఎదురు చూసిందంతా వేస్ట్ అయిపోతుంది అంటుంది. ఆ మాటకి ద్రోణ కూలై చెయ్యి వదిలేస్తాడు. అలాగే కింద పడుతుంది. ఆయాసపడి ఊపిరి పీల్చుకొని లేచి అక్కడున్న బాటిల్ వాటర్ తాగి నవ్వుతూ, అమ్మంటే అంత ప్రేముంది కదా, నువ్వు దేనికి లొంగవని తెలుసు. వల్లిని అలా చేస్తేనే నువ్వు లొంగలేదు, అందుకే నీ అమ్మని కనిపెట్టాను. నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు కామాక్షి. నీ విషయంలో ఎన్ని భరించినా అమ్మ విషయంలో మీ నాన్న తప్పు చేశాడు. మీ నాన్నని వదిలిపెట్టను అనుకుంటున్నావా? కొంచెం రెస్ట్ ఇచ్చాను. మా అమ్మ నా దగ్గరకు వచ్చిన క్షణం వరకు చూస్తున్నాను. మర్యాదగా తప్పుకో. ఏం మాట్లాడుతున్నావు బావా? మీ అమ్మ ఇంట్లోకి రానని వెళ్ళిపోయింది, నీ దగ్గరికి వస్తుందని ఎలా అనుకున్నావు? నేను ఎంత ఈజీగా కష్టపడ్డాను అనుకున్నావా? మీ అమ్మ అని నాకు మొన్నటి వరకు తెలీదు. నేను చదువుకునేటప్పుడే చూశాను. మీ అమ్మ అక్కడ సిటీలో ఉంది, ఒకరింట్లో పని మనిషిగా మాకు అన్ని పనులు చేసేది. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఫోటో చూసి గుర్తుపట్టాను మీ అమ్మని, అందుకే నా దగ్గరే ఉంది. కామాక్షి చెప్పుతుంటే ద్రోణ నరాలన్నీ తేలుతాయి. పిడికిలి బిగించి అక్కడున్న గోడకు ఒక పంచిస్తాడు. ఆలోచించుకో బావా అని నవ్వుతూ వెళ్ళిపోయింది కామాక్షి. ద్రోణ ఆలోచనలో పడతాడు. నేను అమ్మని ఎందుకు కనుక్కోలేకపోయాను? అయినా నేను మనుషుల్ని పెట్టాను కదా వెతకమని, నాకు దొరకకుండా దీనికి దొరికింది అని వెంటనే అతని బిఏ మురళికి ఫోన్ చేస్తాడు. వెంటనే మురళి ఫోన్ ఎత్తి, హలో సార్. మురళి, ఎక్కడున్నావు? సార్, మీరు చెప్పిన పనిలోనే ఉన్నాను. మెదడేమైనా దొబ్బిందా? ఎన్ని రోజులైనా చెప్పిన పనిలో ఉంటావు. కామాక్షి మా అమ్మ గురించి తెలుసుకుంది, అమ్మ డీటెయిల్స్ నాకు పంపిస్తుంది. సార్, అమ్మ గురించి తెలుసుకున్నాను, కానీ అక్కడ కామాక్షి చూసి ఆగాను. నేను మీ పిఏ అని తనకు తెలియదు కదా. ఎలాగైనా ఇప్పుడు అమ్మతో కొంచెం కొంచెంగా మాట్లాడుతున్నాను. పూర్తిగా పరిచయం పెంచుకున్నాక మీకు చెప్దామని ఆగాను. చూడు మురళి, అమ్మని జాగ్రత్తగా చూసుకో. కొన్ని రోజుల వరకు నేను రాను. కామాక్షి ఏం చేస్తుందో చూస్తానని ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టాక ద్రోణ ఇంటికి వెళ్తాడు. బామ్మ కంగారుగా వచ్చి, ఏంటి ద్రోణ, రాత్రి ఇంటికి రాలేదు? అదేం లేదు, ఫామ్ హౌస్లో పడుకున్నాను. అక్కడ టిఫిన్ చేస్తూ కనపడుతుంది కామాక్షి. కామాక్షిని చూసి ఐబ్రోస్ అన్నీ దగ్గర చేసి చూసి తన గదికి వెళ్ళిపోతాడు. కామాక్షి టిఫిన్ తిని
నవ్వుతూ పైకెక్కుతుంది. కాసేపటికి మెట్ల మీద నుంచి కింద పడుతుంది కామాక్షి. పనివాళ్ళు ప్రతాప్ వర్మ, ఝాన్సీ వచ్చి చూస్తారు. ఆ అరుపుకి కామాక్షి మెట్ల కింద పడి ఉంటుంది. తలకి గాయమై రక్తం కారుతుంది. మెల్లగా లేచి కూర్చుని అరుస్తుంది. ద్రోణ పైనుంచి వచ్చి చూస్తూ, పైకి మెట్లెక్కితే కాళ్ళు విరగొడతాను, ఎవ్వరూ పైకి రావద్దు, పని వాళ్ళతో సహా. నువ్వేంటి ఏదో హక్కున్నట్టే వచ్చేస్తున్నావు నా రూంలోకి అన్నాడు. అదేంటి బావ అలా అంటావు? నా గదిలోకి రా అని చెప్పావు, వస్తే ఇలా నెట్టేస్తావు? ఆ మాటకి ప్రతాప్ వర్మ, ఝాన్సీ పని వాళ్ళతో సహా ఆశ్చర్యపోయి, ఏం చేస్తున్నావు ద్రోణ? ద్రోణ గదిలోకి రమ్మన్నాడా? అమ్మమ్మ, మీరందరూ ఒప్పుకోలేదు కదా, ద్రోణ నాతో పెళ్లికి ఒప్పుకున్నాడు. కాకుంటే ప్రేమించుకున్నాం కదా, అప్పుడప్పుడు వచ్చి తన రూమ్లో ఉండమన్నాడు. మేము లివింగ్ రిలేషన్లో ఉంటున్నాం. ఝాన్సీకి అర్థం కాక, ఏం చెప్తుందండి ఇది, ఏం మాట్లాడుతుంది అసలు? ప్రతాప్ వర్మ కోపంగా, కామాక్షి నువ్వు ఇంటికెళ్ళు, సిటీ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటి తాతయ్య, మీకు తెలీదా? మేం కూడా ఈ ఊర్లోకి షిఫ్ట్ అయ్యాం. నాన్న ఇక్కడే ఉండమంటున్నాడు. ఇక్కడ మీరిచ్చిన పొలాలు ఉన్నాయి కదా, అవి చూసుకుంటున్నాం. అందుకే అప్పుడప్పుడు ఇక్కడికి కూడా వస్తున్నాను. ఇంకా అయిపోయింది సరిపోలేదా? ఇంకా ఈ ఊర్లో ఏముందని వెలగబట్టడానికి వచ్చాడు మీ నాన్న. అలా మాట్లాడుతూనే మళ్ళీ ద్రోణ కిందికి వస్తుంటే కామాక్షి వెళ్ళి ద్రోణాన్ని గట్టిగా ఆగ్ చేసుకుంటుంది. ద్రోణ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. ప్రతాప్ వర్మకి, ఝాన్సీకి షాక్ అయి, ద్రోణ ఏం చేస్తున్నావురా? ఎవరు ఏం మాట్లాడద్దు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండండి అని కామాక్షిని తీసుకుని వేరే గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్ళి డోర్ వేశాక, అదేంటి బావా, నీ బెడ్రూమ్లోకి తీసుకురాకుండా ఈ గదిలోకి తీసుకొచ్చావు? నా గదిలోకి వచ్చే హక్కు నీకు లేదు. నీకు కావాల్సింది ఇదే కదా, మన ఇద్దరం ప్రేమగా ఫిజికల్గా కలుసుకుంటున్నామని అందరికీ తెలియాలి అన్నావు కదా. నోరు మూసుకొని ఇక్కడే ఉండు, సాయంత్రం అయ్యాక వెళ్ళు. కామాక్షి కోపంగా, ఎన్ని రోజులు నాకు లొంగుతాడు? ఒక్కసారి లొంగితే మొత్తం నేను చక్రం తిప్పిస్తాను అనుకుంటూ కోపంగా ఉన్న ఒక బెడ్ మీద కూర్చుని ఉంటుంది. ద్రోణ నిలబడలేకపోతాడు. అయినా తనకి తాను సర్ది చెప్పుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలా వారానికి 2 సార్లు కామాక్షి వచ్చిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ద్రోణకి ఆ ఇంజెక్షన్ చేస్తుంది. డ్రింక్లో ఏదో కల్పిస్తుంది. ద్రోణ మొత్తం ఒకలాంటి వైబ్లోకి వెళ్తాడు. తనకి తన కంట్రోల్ చేసుకుంటూ ఆ మొత్తం అంతా దిగే వరకు గదిలో నుంచి బయటికి రాడు. అలా ఇద్దరిది సాగుతుంది. ఊర్లో కానీ పని వాళ్ళకి అందరికీ ఇద్దరికీ సంబంధం ఉందని అనుకుంటారు. ప్రతాప్ వర్మ నిర్ణయించుకుంటాడు ఇద్దరికీ పెళ్లి చేయాలని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.